కార్మికులు, ఆటో కార్మికులు, వాటర్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, అన్ని రకాల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతారు. ఆ కోట్లాది మంది కార్మికులకు ఆ నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని తీసేయాలని చెప్తున్నాం. అదేవిధంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను, ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా చంద్రబాబు బలపరుస్తున్నాడు. ఈ దౌర్భాగ్యమైనటువంటిది వారు పునరాలోచించాలా. ఈ రైతులకు, కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలను దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఆదర్శంగా పంజాబ్లో ఉండే రైతులు ఉద్యమించారు. పంజాబ్ గవర్నమెంట్ ఈరోజు శాసనసభలో తీర్మానం చేసింది, కేరళ రకంగా చేసింది, బెంగాల్. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఈరోజు పంజాబ్ ముఖ్యమంత్రి ధర్నా చేయడం జరిగింది. అయ్యా, మీ ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారు? రైతులకి ఇంత ప్రమాదకరమైన చట్టాలు చేస్తుంటే మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు నోరిప్పరు? కోట్లాది మంది శ్రమజీవులకు నష్టం జరుగుతుంది. అందుకనే తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీద నిరసన తెలియజేసి రైతులకు మేము అండగా ఉంటాం, రైతులకు అన్యాయం చేయొద్దండి, కార్మికులకు అన్యాయం చేయొద్దండి అని మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రాస్తారోకలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం అనంతపురం హైవే మీద రాస్తారోక చేయడం జరిగింది. దీనికి సిఐటియు రాష్ట్ర నాయకులు ఓపులు గారు అదేవిధంగా కార్మికులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఏవైతే 3 వ్యవసాయ చట్టాలు ఉన్నాయో, కాంట్రాక్ట్ వ్యవసాయం కానీ, నిత్యావసర సరుకుల చట్టం సవరణకు సంబంధించి కానీ, కాంట్రాక్ట్ వ్యవసాయం, ఈ 3 చట్టాలు తక్షణం ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిద్ధమవుతాం. అదేవిధంగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా రైతులందరూ ఉద్యమిస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం సాగించిన రైతులు, కార్మికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రస్తారోకను ఇంతటితో ముగిస్తున్నాం.